విద్యార్థి లోకానికి మీ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాంటెడ్ టు బి అనే టాపిక్ లో డబ్ల్యూహెచ్ టైప్ ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాము. గత వీడియోస్లో వాంటెడ్ టు బిని ఎక్కడ వాడాలి, వాంటెడ్ టు బి పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. ఇప్పుడు ఓన్లీ డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నారు. ఇక్కడ నాతో పాటు ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, నరేంద్ర మరియు శివ. వీళ్ళు 4 సబ్జెక్ట్స్ తీసుకొని యు దే హి షి అనే సబ్జెక్ట్స్ తీసుకొని మీకు ఒక 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్, ఒకటి వేరు ఒకటి వెన్ ప్రాక్టీస్ చేసి చూసారు. మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. వేర్ డిడ్ యూ వాంట్ టు బి? ఐ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్. ఈ అబ్బాయి ఏమంటుండు, వేర్ తీసుకోండి. వేర్ డిడ్ యూ వాంట్ టు బి అంటుండు. నీవు ఎక్కడ ఉందామని అనుకుంటుంది. టాపిక్ ఏమో వాంటెడ్ టు, కానీ ప్రశ్నలు వాంటెడ్ టు బి అనమాట టాపిక్ పేరు. టాపిక్ లో అంటే ప్రశ్నలు మాత్రం వాంట్ టు బి అంటుండు. ఎందుకు? డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్రశ్నలు ఉంది కాబట్టి. వేర్ డిడ్ యూ వాంట్ టు బి అంటే జవాబు ఏమో ఐ వాంటెడ్ టు బి ఉంది. జవాబులో వాంటెడ్ ఉంది, ప్రశ్నలో వాంట్ టు ఉంది. ఎందుకంటే ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి. దే వేర్ డిడ్ దే వాంట్ టు బి? వారు ఎక్కడ ఉండాలనుకున్నారు? దే వాంటెడ్ టు బి ఇన్ ఢిల్లీ. వారు ఢిల్లీలో ఉండాలని అనుకున్నారు. హీ వేర్ డిడ్ హీ వాంట్ టు బి? అతడు ఎక్కడ ఉండాలనుకున్నాడు? హీ వాంటెడ్ టు బి ఇన్ ముంబై. అతడు ముంబైలో ఉండాలనుకున్నాడు. షీ వేర్ డిడ్ షీ వాంట్ టు బి? షీ వాంటెడ్ టు బి ఇన్ చెన్నై. ఓకే, అంటే వేర్ పైన చూశారు. ఇప్పుడు వెన్ పైన, వెన్ డిడ్ యూ వాంట్ టు బి ఇన్ హైదరాబాద్? నీవు హైదరాబాద్ లో ఎప్పుడు ఉండాలని అనుకునేటివి? ఐ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో ఉండాలని అనుకున్నాను అని ఈయన అంటుండు. దే వెన్ డిడ్ దే వాంట్ టు బి ఇన్ చెన్నై? దే వాంటెడ్ టు బి ఇన్ చెన్నై నెక్స్ట్ వీక్, లాస్ట్ వీక్. హీ వెన్ డిడ్ హీ వాంట్ టు బి ఇన్ ముంబై? హీ వాంటెడ్ టు బి ఇన్ ముంబై లాస్ట్ వీక్. షీ వెన్ డిడ్ షీ వాంట్ టు బి ఇన్ హైదరాబాద్? షీ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్. చూశారు కదా ఫ్రెండ్స్, వాంటెడ్ టు బిలో 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన అంటే వెన్ అండ్ వేర్ పైన ప్రశ్నించడం నేర్చుకున్నారు. మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైంది నా ఆశీస్సు. అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందు కోసం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.